హాయ్ అండి. ఇప్పుడు ఏపీలో మనకు ఎలక్షన్స్ రాబోతున్నాయి కదా, నెక్స్ట్ సీఎం ఎవరైతే బాగుంటుంది అనుకుంటున్నారు? నెక్స్ట్ సీఎం పవన్ కళ్యాణ్. పవన్ కళ్యాణ్ అధికారంలోకి వస్తే మరి డెవలప్మెంట్ ఏ విధంగా ఉంటుంది? బాగుంటదండి. నిన్న జరిగిన సిద్ధం సభ వల్ల మరి ఏదైతే ఆపోజిషన్ ఉందో అది చాలా డీలా పడిపోయింది అంటున్నారు, మరి నిజమేనా? అదేం లేదండి. అంటే సభలకు అందరూ తరలిస్తే వస్తారు. అవి ఓట్లు వేరు, సభ వేరు. మరి పవన్ కళ్యాణ్ గారు పొత్తులో వస్తున్నారు కదా, మరి పొత్తులో వస్తే మరి అధికారం ఇస్తారా? హంగ్ వస్తే వస్తుంది. సింహం సింగిల్ గానే వస్తుంది, అందుకని వాళ్ళందరూ కలిసి వస్తున్నారు అని అంటున్నారు. అందరూ ప్రజలు ఎవరికి ఎక్కువ ఓట్లు ఇస్తే వాళ్ళు గెలుస్తారు. సింగిల్ గా వచ్చినా ఎక్కువ వచ్చినా అది మ్యాటర్ కాదు కదా. పవన్ కళ్యాణ్ అధికారంలో రావాలి అని మీరు ఎందుకు అనుకుంటున్నారు? బెటర్ పర్సన్ ఉన్న ముగ్గురులో బెటర్ పర్సన్. సో అంటే ఏం మేనిఫెస్టో అనేది కరెక్ట్ గా చేస్తారు? అంత ముందు ఇచ్చిన మేనిఫెస్టో కూడా ఆల్రెడీ పిఎం కూడా చేస్తున్నాడు. అండ్ తన లాస్ట్ టైం 2019లో ఇచ్చిన మేనిఫెస్టోలో రైతులకి పెన్షన్ లాగా చెప్పాడు. అది బాగా అట్రాక్ట్ చేస్తుంది. లాస్ట్ టైం 2019లో ఇంకా మేనిఫెస్టో రిలీజ్ చేయలేదు కాబట్టి వెయిటింగ్ ఫర్ ద మేనిఫెస్టో. సో ఇప్పుడు కొన్ని హామీలు ఇస్తున్నారు కదా, మరి మహిళలకు ఉద్యోగాలు ఇప్పిస్తాను అని చెప్పేసి మరి పవన్ కళ్యాణ్ కొన్ని సభలో చెప్పడం జరిగింది. సో మరి అలా చేయడం వల్ల మరి అందరికీ ఉద్యోగాలు వస్తాయి, వలస ఆగిపోతుంది అనుకోవచ్చు. అందరికీ ఎప్పుడు రావు. ఎవరు బెటర్ అంటే వాళ్ళకే వస్తాయి. బట్ పవన్ కళ్యాణ్ ఏంటంటే క్రిమినల్ ఏం లేదు కాబట్టి ఉన్న వాళ్ళు బెటర్గా చేస్తారు. కావాలని వైసీపీ నేతలు పవన్ కళ్యాణ్ రెచ్చగొడుతున్నారు అంటున్నారు, మరి నిజమేనా? అంటే తనకి వాళ్ళకి ఎవరు against గా ఉంటే గెలవకుండా చేస్తున్నారో వాళ్ళు ఖచ్చితంగా అపోజిట్ చేస్తారు కదా, అంతే సింపుల్ అది. సో ఇప్పుడు ఒకవేళ సీట్లు వస్తే పవన్ కళ్యాణ్ గారికి ఇండివిజువల్ గా పోటీ చేస్తే ఎన్ని సీట్లు రావచ్చు? ఇండివిజువల్గా అయితే ఒక 20 రావచ్చు. పొత్తులో ఒక 30 రావచ్చు. అంటే చాలా మంది అంటున్నారుగా ఎమ్మెల్యేగానే గెలవలేకపోయిన అతను అధికారంలోకి ఎలా వస్తాడు అని. 5 years బ్యాక్ వేరు, ఇప్పుడు వేరు కదా. 5 years ఎంత మారుతుంది కదా. అంటే పవన్ కళ్యాణ్ ని దత్తపుత్రుడు ప్యాకేజ్ స్టార్ అని అంటున్నారు కదా, సో అలా అనడం ఎంతవరకు కరెక్ట్ అనుకో? అదే అపోజిట్ గా ఎవరైతే నిలబడుతున్నారో వాళ్ళని అపోజిట్ చేయడమే కదా వాళ్ళ పని. థ్యాంక్ యూ.